అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో బెండకాయతో కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. మీకు కొంచెం వెరైటీగా అనిపించినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా హస్బెండ్ నాకు నేర్పించారు, ఆయనకు చాలా ఇష్టం. దీనికి కావాల్సిన పదార్థాలు: నీట్గా వాష్ చేసి ఆరబెట్టుకున్న బెండకాయలు, 3 ఎగ్స్, పోపులోకి కావాల్సిన పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం తెల్ల నువ్వులండి, టేస్ట్ చాలా బాగుంటుంది నూనెలో వేగితే, పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్. వీటితో సింపుల్గా 10 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం చిటపటలాడాక ఎండుమిర్చి, నువ్వులు కొంచెం టేస్ట్గా ఉంటాయండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకొని అవసరం లేదు. నీట్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, బెండకాయ కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా సాల్ట్ వేయకూడదండి. సాల్ట్ వేస్తే బంక్ వచ్చేస్తుంది, జిగురులాగా వచ్చేసి ముద్ద ముద్ద అయిపోతుంది ఫ్రై అంతా. బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఊరికే తిప్పమాకండి, విరిగిపోతాయి ముక్కలు. బెండకాయలు బాగా వేగిపోయినాయి కదా, ముక్కలు కూడా అవ్వలేదు చూడండి. ఇప్పుడు తగినంత సాల్ట్, కొంచెం పసుపు, వేసి తిప్పుకోవాలి. చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు కారం 1 స్పూను. మా వారు కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి ఇంకొంచెం కారం. కోడిగుడ్డు వేయక ముందే ఎందుకు వేసానంటే, ఎగ్స్ వేసిన తర్వాత అయితే బెండకాయలకి కారం బాగా పట్టదండి, అందుకని ముందే వేసాను. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాను. నేను 1/4 కిలో బెండకాయలు తీసుకున్నాను, దానికి సరిపడా ఒక 3 గుడ్లు అయితే సరిపోతుంది.
ఎగ్స్ బీట్ చేసి వేసుకోవద్దండి, ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి. ఒక మంట అలా తగిలేదాకా కదిలించొద్దండి ఎగ్స్ని. చూడడానికి కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ కోడిగుడ్డు వేగేసరికి సరిపోతుందండి. మనకి ఎగ్లో కొంచెం ఆయిల్ లేకపోతే అదంత టేస్టీగా రాదు, ప్యాన్కి కూడా అతుక్కుంటూ వస్తుంది, మాడిపోయినట్టు వస్తుంది. చూసారుగా, వెంటనే కదిలిస్తే అది చిన్న 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 పీసెస్ అయిపోయి అంత టేస్ట్ ఉండదు. అందుకనే కోడిగుడ్లు పొడి వేసిన తర్వాత కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఆగమన్నాను. ఇందులో లాస్ట్లో కొంచెం స్పైసీనెస్ కోసం, టేస్ట్ కోసం నేను ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా పౌడరు. ఈ మసాలా పౌడర్ ఎలా చేయాలో కూడా ఒక వీడియో పెడతానండి మీకు. ఇది ఏ కర్రీలోకైనా బాగుంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ అయినా వెజ్ ఐటమ్స్ అయినా ఏ మసాలా కర్రీకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసుకోవాలండి, కారం వేసుకుంటాం కాబట్టి. లేదా మీకు స్పైసీనెస్ కావాలి అనుకుంటే లేదా మీకు మసాలా స్పైసీనెస్ ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం కారం తగ్గించుకొని మసాలా ఎక్కువ వేసుకోండి. అంతేనండి, అయిపోయింది. చూసారా, ఒక 5 మినిట్స్లో ఎలా అయిపోయిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేశానో కామెంట్స్ పెట్టండి. నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, కొంచెం మంచి కామెంట్స్ పెట్టండి ప్లీజ్. నన్ను కొంచెం సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త వెరైటీలు, హెల్తీ టిప్స్ ఉండేవి అన్నీ మీకు నా వీడియోల రూపంలో మీకు అందుతాయి. థ్యాంక్స్ అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.